ఏపీలో యూరియా లేక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. రైతులు యూరియా కొరతతో అల్లాడుతూ ఉంటే కూటమి ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. యూరియా బస్తాలను అధికారులు కాకుండా టీడీపీ నేతలే పంచుతున్నారని ఆరోపించారు. ఉన్న బస్తాలను కూడా టీడీపీకి చెందిన వారికే ఇస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. నంద్యాల జిల్లాలో ఎరువుల సమస్యలతో రైతులు ఇబ్బందిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడుం బిగించింది. వారి తరపున పోరాటానికి సిద్ధమైన పరిస్థితి కనపడుతుంది. ఈ యొక్క జిల్లాలో తీవ్ర స్థాయిలో ఎరువుల సమస్యలు ఉన్నాయంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. మొదటగా రైతుతో మాట్లాడే ప్రయత్నం చేశాం. ఎట్లా ఉందంటారు ఈ యొక్క సమస్య? రైతులకు చాలా తీవ్ర ఇబ్బందికరంగా ఉంది. ఎరువులను కొరత సృష్టిస్తున్నారు. మందుల షాపులలో అయితేనేమి, తర్వాత మనం ఈ అగ్రికల్చర్ ఆఫీసర్ల దృష్టికి తీసుకుపోయినా కూడా వాళ్ళు ఎలాంటిది స్పందించడం లేదు. అంటే ముఖ్యంగా ఈ యొక్క ఉమ్మడి జిల్లాలో నంద్యాల జిల్లాలోనే ఎక్కువగా మనం ఈ యొక్క సమస్యను చూస్తున్నాము. ఇటు ఆత్మకూరు కావచ్చు, నందికొట్కూరు కావచ్చు, గడివేముల, మీ నియోజకవర్గం సంబంధించిన గడివేముల కావచ్చు, ఇట్లా రకరకాలుగా చాలా ప్రాంతాల్లో రైతులు ఇబ్బంది పడుతున్నారు. అంటే ఎందుకు దీన్ని క్రియేట్ చేస్తున్నారా, లేకుంటే ఈ యొక్క టీడీపీ వాళ్ళే వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు మాత్రమే అందించుకుంటున్నారా? నంద్యాల మొత్తం ఇరిగేటెడ్ ల్యాండ్ మొత్తం అంతా కూడా ఎస్ఆర్బీసీ కానీ, తెలుగుగంగ కానీ, ఇట్లా వెలుగోడు కానీ, లేకుంటే కేసీ కెనాల్ కింద కానీ మొత్తం అంతా కూడా రైతులందరూ వరి ఎక్కువ పండించే పరిస్థితి. అంటే ఈ వరికి కంపల్సరీగా యూరియా కావాల్సింది. అంటే కలర్ రావాలనే కూడా పంట కలర్, అంటే ఈ యూరియా వేయకపోతే పంట రెడ్గా మారిపోతుంది. అంటే ఎక్కువ మనకు ప్రొడక్షన్ ఇవన్నీ రాని పరిస్థితి. అందుకే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క ఎవరైతే వరి వేస్తారో వాళ్ళు ఇతర పంటలకు కూడా యూరియా ఖచ్చితంగా అవసరం. ఈరోజు తెలుగుదేశం గవర్నమెంట్లో వాళ్ళని అధికారులను చేతులు పెట్టుకొని వాళ్ళకి సంబంధించిన వాళ్ళకు వాళ్ళకే డైరెక్ట్గా వాళ్ళే ఉండి పంచాలి, వేరే వాళ్ళు పంచడానికి లేదు. వేరే వాళ్ళు వచ్చి తెలుగుదేశం వాళ్ళు తప్ప వేరే వాళ్ళు తీసుకోవడానికి వీల్లేదు. వీళ్ళే పంచే కాడ మామూలుగా అధికారులు పంచాలా. ఇప్పుడు ఆర్బీకేల కానీ సచివాలయం దగ్గర పంచే దగ్గర తెలుగుదేశం నాయకులకి ఏం అవసరం ఉంది? ఈ రైతులకు జరిగే యూరియా లేకపోవడం, గిట్టుబాటు, ఇవన్నీ కూడా ఇంకా లోకల్ ఏదైనా ఇష్యూస్ ఉంటే అవన్నీ కూడా చెప్పి రైతులకు ఎటువంటి ఇబ్బందులు చేయాలనే ఉద్దేశమే మా నాయకుడు ఆదేశం ప్రకారం రైతులకు అండగా నిలబడాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. 9వ తేదీ ఆ కార్యక్రమం చేయడం జరుగుతుంది. యూరియా సమస్య కావచ్చు, అదే విధంగా గిట్టుబాటు ధర విషయం కావచ్చు, ప్రతి విషయంలోనూ రైతుకు అండగా నిలబడి తాము పోరాటం కొనసాగిస్తామంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.